హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విశ్వ అకాడమీ. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, డిఎస్సి, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వంటి పరీక్షలకు, అలాగే ఏపీ హైకోర్టు పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ మన ఛానల్ ఒక వన్ స్టాప్ సొల్యూషన్. ఈరోజు మనం జాగ్రఫీలో అత్యంత కీలకమైన సైజ్ అండ్ లొకేషన్ ఆఫ్ ఇండియా, భారతదేశం ఉనికి మరియు విస్తీర్ణం అనే టాపిక్ నుండి గత పరీక్షల్లో అడిగిన మరియు రాబోయే పరీక్షల్లో అడగబోయే అవకాశం ఉన్న ముఖ్యమైన బిట్స్ గురించి చర్చించుకుందాం. సో ఈ టాపిక్ గురించి ఆల్రెడీ ఈ ఛానల్లో ఒక వీడియో పార్ట్ 1 అనేది చేసాం. సో ఇది పార్ట్ 2. ఇక ఆలస్యం చేయకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఫాలో అవ్వండి. మీ ప్రిపరేషన్ మరింత పకడ్బందీగా మార్చుకోవడానికి ప్లేస్టోర్ నుండి ఇప్పుడే శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో సబ్జెక్ట్స్ వారీగా టెస్ట్ సిరీస్ మరియు ఎక్స్క్లూజివ్ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, భూభాగ పరిమాణంలో భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది? అంటే భూభాగ పరిమాణంలో భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం గోవా. గోవా విస్తీర్ణం సుమారు 3702 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. నెక్స్ట్, భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతం ఏది? అంటే భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతం అంటే లడాక్. లడాక్ అనేది 59,000 చదరపు కిలోమీటర్లు పైగా విస్తీర్ణం కలిగి ఉంది. నెక్స్ట్, భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం. అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి లక్షద్వీప్. అతి పెద్దది వచ్చేసి లడాక్. లక్షద్వీప్ యొక్క విస్తీర్ణం కేవలం 32 చదరపు కిలోమీటర్లు మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి పడమర వైపు పొరుగు దేశం ఏది? భారతదేశానికి పడమర వైపు ఉన్న నైబర్ దేశం వచ్చేసి పాకిస్తాన్. పాకిస్తాన్ అనేది పడమర మరియు వాయువ్య సరిహద్దులను పంచుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి ఉత్తర వైపు పొరుగు దేశం ఏది? ఉత్తర వైపు ఉన్న పొరుగు దేశం ఏది అంటే చైనా, నేపాల్, భూటాన్. సో ఈ 3 కంట్రీస్ అనేవి భారతదేశానికి ఉత్తరం వైపు ఉన్న పొరుగు దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం చైనా సరిహద్దును ఏ రేఖ వేరు చేస్తుంది? భారతదేశం మరియు చైనా సరిహద్దును వేరు చేసే రేఖ పేరు మెక్మహాన్ లైన్. 1914లో టిబెట్ మరియు బ్రిటిష్ భారతదేశం మధ్య గీసిన సరిహద్దు ఇది. నెక్స్ట్ క్వశ్చన్, రాడ్ క్లిప్ రేఖ భారతదేశాన్ని ఏ దేశం నుండి వేరు చేస్తుంది? అంటే పాకిస్తాన్ నుండి వేరు చేస్తుంది. 1947 విభజన సమయంలో ఈ రేఖను, ఈ సరిహద్దును గీశారు. నెక్స్ట్, భారతదేశంలో అతి పొడవైన సరిహద్దు పంచుకునే దేశం ఏది? భారతదేశంతో అతి పొడవైన సరిహద్దు కలిగిన దేశం వచ్చేసి బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ భారతదేశంతో సుమారు 4096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 3 దేశాల సరిహద్దు కలిగిన భారత రాష్ట్రం ఏది? 3 దేశాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం అంటే సిక్కిం. సిక్కిం అనేది చైనా, భూటాన్, నేపాల్ దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క అతి తూర్పు జిల్లా ఏది? అంటే అంజావ్. అంజావ్ అనేది అతి తూర్పు జిల్లా. ఇది అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు నుండి పడమర దాకా భారతదేశంలో గరిష్ట వెడల్పు ఉన్న భాగం ఏది? అంటే తూర్పు నుండి పడమర దాకా భారతదేశంలో అతి ఎక్కువ వెడల్పు ఉన్న భాగం వచ్చేసి నార్థన్ ప్లెయిన్స్. సో అరుణాచల్ ప్రదేశ్ నుండి గుజరాత్ వరకు సుమారు 2933 కిలోమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరం నుండి దక్షిణం వరకు భారతదేశంలో గరిష్ట పొడవు ఉన్న భాగం ఏది? అంటే ఉత్తరం నుండి దక్షిణం వరకు భారతదేశంలో గరిష్ట పొడవు ఉన్న భాగం వచ్చేసి కన్యాకుమారి టు కాశ్మీర్ లేదా కాశ్మీర్ టు కన్యాకుమారి. దీని యొక్క పొడవు వచ్చేసి సుమారు 3214 కిలోమీటర్లు.
నెక్స్ట్ క్వశ్చన్, కేవలం భారత ప్రధాన భూభాగం తీరరేఖ పొడవు ఎంత? అంటే కేవలం భారత భూభాగం యొక్క తీరరేఖ పొడవు వచ్చేసి 5751 కిలోమీటర్. ద్వీపాలను వదిలేసి మిగిలిన ప్రధాన భూభాగం యొక్క తీరరేఖ 5751 కిలోమీటర్. ద్వీపాలను కలుపుకుంటే ఆ సంఖ్య అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. నెక్స్ట్, లక్షద్వీప్కు నేరుగా దక్షిణంలో ఉన్న దేశం ఏది? అంటే లక్షద్వీప్కు నేరుగా దక్షిణం వైపు నేరుగా ఉన్న దేశం వచ్చేసి మాల్దీవ్స్. లక్షద్వీప్కు దక్షిణంగా భారత మహాసముద్రంలో మాల్దీవ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్, అండమాన్ ద్వీపాలకు అతి సమీప దేశం ఏది? అంటే అండమాన్ ద్వీపాలకు అతి దగ్గరగా ఉన్న దేశం వచ్చేసి మయన్మార్. ఉత్తర అండమాన్ ద్వీపాలను మయన్మార్ కు సమీపంలో ఉన్నాయి. నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్ మరియు గుజరాత్ మధ్య సమయ తేడా ఎంత? అంటే 2 అవర్స్. అరుణాచల్ ప్రదేశ్ కి గుజరాత్ కి మధ్య 2 అవర్స్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అండమాన్ ద్వీపాలను నికోబార్ ద్వీపాల నుండి ఏ జలసంధి వేరు చేస్తుంది? అంటే ఆప్షన్ బి 10 డిగ్రీ ఛానల్. 10 డిగ్రీ నార్త్ అక్షాంశం వద్ద ఉంది. నెక్స్ట్, లక్షద్వీప్ ను మాల్దీవుల నుండి ఏ జలసంధి వేరు చేస్తుంది? అంటే 8 డిగ్రీ ఛానల్. నెక్స్ట్, లక్షద్వీప్ ను కేరళ తీర నుండి ఏ సముద్రం వేరు చేస్తుంది? అంటే అరేబియా సముద్రం. అరేబియా సముద్రం లక్షద్వీప్ అరేబియా సముద్రంలో కేరళకు పడమరగా ఉంటుంది. నెక్స్ట్, భారత మహాసముద్రం తలభాగంలో భారతదేశం మధ్య స్థానంలో ఉండటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? అంటే ట్రేడ్ విత్ ఈస్ట్ అండ్ వెస్ట్ అనేది ఈజీ అవుతుంది. సో భారత మహాసముద్రం తలభాగంలో భారతదేశం మధ్య స్థానంలో ఉండటం వల్ల కలిగే ప్రయోజనం వచ్చేసి ట్రేడ్ విత్ ఈస్ట్ అండ్ వెస్ట్. భారతదేశం తూర్పు ఆసియా, ఆఫ్రికా, యూరోప్ మధ్య వాణిజ్యానికి కేంద్రంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూమధ్య రేఖకు అతి సమీపంలో ఉన్న భారత రాష్ట్రం ఏది? అంటే అండమాన్ నికోబార్. దక్షిణ నికోబార్ ద్వీపాలు భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నాయి. నెక్స్ట్, లక్షద్వీప్ లో అతి దక్షిణ ద్వీపం అంటే మినీకాయ్. లక్షద్వీప్ లో ఉన్న అతి దక్షిణ ద్వీపం వచ్చేసి మినీకాయ్. మినీకాయ్ 8 డిగ్రీ ఛానల్ దగ్గర ఉంటుంది. భారతదేశ స్థానం వ్యూహాత్మకంగా ఎందుకు పరిగణించబడుతుంది? అంటే సో లైస్ బిట్వీన్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఆసియా, సెంట్రల్ పొజిషన్ ఇన్ ఇండియన్ ఓషన్, యాక్సెస్ టు మేజర్ సీ రూట్స్. సో ఇవన్నింటికి ఈజీ అవుతుంది కాబట్టి భారతదేశ స్థానం వ్యూహాత్మకంగా పరిగణించబడుతుంది. భారత స్థానం రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాలను ఇస్తుంది. నెక్స్ట్, భారతదేశం పూర్తిగా ఏ అర్ధగోళంలో ఉంది? అంటే నార్థన్ హెమిస్ఫియర్. సో భారతదేశం ఆసియా ఖండం యొక్క దక్షిణ మధ్య భాగంలో పూర్తిగా ఉత్తర అర్ధగోళంలో ఉంది. నెక్స్ట్, భారత భూభాగం యొక్క అక్షాంశ విస్తరణ ఏమిటి? అంటే 8.4 డిగ్రీస్ టు 37.6 డిగ్రీ ఛానల్. నెక్స్ట్, భారత భూభాగం యొక్క రేఖాంశ విస్తరణ ఏమిటి? అంటే ఆప్షన్ ఏ 68.7 డిగ్రీ టు 97.25. నెక్స్ట్, భారతదేశం యొక్క మొత్తం భూ సరిహద్దు ఎంత? అంటే 15,200 కిలోమీటర్లు భారతదేశం యొక్క మొత్తం భూ సరిహద్దు. నెక్స్ట్, అండమాన్ మరియు నికోబార్ లక్షద్వీపాలతో సహా భారతదేశం యొక్క మొత్తం తీర ప్రాంతం ఎంత? అంటే 11,098.8 కిలోమీటర్లు. భారతదేశం యొక్క మొత్తం తీర ప్రాంతం భూభాగం అండమాన్ మరియు నికోబార్ లక్షద్వీపులతో కలిపి 11,098.8 కిలోమీటర్లు ఉంటుంది. నెక్స్ట్, భారతదేశాన్ని 2 అక్షాంశ భాగాలుగా విభజించే రేఖ ఏది? అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. కర్కాటక రేఖ భారతదేశం మధ్యలో వెళ్తుంది. భారతదేశంను 2 సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది. నెక్స్ట్, కర్కాటక రేఖ భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? అంటే 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. కర్కాటక రేఖ
8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఆ రాష్ట్రాలు ఏవేవి అంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరం. సో వీటిని గుర్తుపెట్టుకోండి బాగా ఈ క్వెషన్స్ అనేవి. సో ఏ ఏ రాష్ట్రాలు అనేవి అడగరు కానీ ఎన్ని రాష్ట్రాల గుండా అడుగుతారు వెళ్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ రాష్ట్రాలు కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భారతదేశం యొక్క దక్షిణాగ్ర బిందువు ఏమిటి అంటే ఇందిరా పాయింట్. ఇందిరా పాయింట్. ఫ్రెండ్స్, మీరు ఈ సబ్జెక్టును ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలనుకున్నా, లేదా ఇదే టాపిక్ పై ఆన్‌లైన్ టెస్టులు రాయాలనుకున్నా, ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి శ్రీ విశ్వ అకాడమీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. అక్కడ మీకు చాప్టర్ వైస్ బిట్స్ మరియు ఎక్స్‌క్లూజివ్ స్టడీ మెటీరియల్స్ అందుబాటులో ఉంటాయి. అదే విధంగా మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా డైలీ క్విజ్‌లు, క్విక్ అప్డేట్స్ కోసం మా ఇన్‌స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్‌ను ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. భారత భూభాగం యొక్క ఉత్తర దక్షిణ విస్తరణ ఎంత అంటే 3214 కిలోమీటర్లు. ఉత్తరం నుంచి దక్షిణానికి ఎంత పొడవు అంటే 3214 కిలోమీటర్లు. ఇది ఇందిరా కోల్ నుండి కన్యాకుమారి వరకు ఉత్తర దక్షిణ విస్తరణ. నెక్స్ట్, భారత భూభాగం యొక్క తూర్పు పశ్చిమ విస్తరణ వచ్చేసి 2933 కిలోమీటర్లు. ఇది వచ్చేసి ర్యాన్ ఆఫ్ కచ్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు తూర్పు మరియు పశ్చిమ విస్తరణ అంటారు. నెక్స్ట్, భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత, మొత్తం వైశాల్యం ఎంత అంటే 32,87,263 స్క్వేర్ కిలోమీటర్. భారతదేశం అనేది ప్రపంచంలోనే 7వ అతిపెద్ద దేశం. నెక్స్ట్, భారత ప్రధాన భూభాగం యొక్క అతి దక్షిణ బిందువు ఏది అంటే కన్యాకుమారి అండ్ కేప్ కొమారియన్. సో కన్యాకుమారికే కేప్ కొమారియన్ అనే పేరు కూడా ఉంది. నెక్స్ట్, భారతదేశం ప్రపంచ ఉపరితల వైశాల్యంలో ఎంత శాతం ఆక్రమిస్తుంది అంటే 2.4%. భారతదేశం అనేది ప్రపంచ ఉపరితల వైశాల్యంలో సుమారు 2.4% ఆక్రమిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారత ప్రామాణిక సమయంగా ఏ మెరిడియన్ తీసుకోబడింది అంటే భారత దేశం యొక్క ప్రామాణిక మెరిడియన్ మీర్జాపూర్, ఉత్తరప్రదేశ్ గుండా వెళ్లే 82°.30 ఛానల్. ఇది తూర్పు రేఖాంశంగా తీసుకొనబడింది. నెక్స్ట్, భారతదేశం భూ సరిహద్దు మొత్తం పొడవు ఎంత అంటే 15,200 కిలోమీటర్లు. నెక్స్ట్, భారతదేశ భూ సరిహద్దు అనేది 7 దేశాలను తాకుతుంది. నెక్స్ట్, గుజరాత్ మరియు అరుణాచల్ మధ్య సమయం అనేది వ్యత్యాసం ఎంత ఉంటుంది అంటే 2 అవర్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్, కర్కాటక రేఖపై లేని రాష్ట్రం ఏది అంటే కర్కాటక రేఖపై లేకుండా ఉండే రాష్ట్రం కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఉత్తరప్రదేశ్. కర్కాటక రేఖ గుజరాత్, జార్ఖండ్, మిజోరం గుండా వెళ్తుంది కానీ ఉత్తరప్రదేశ్ గుండా వెళ్ళదు. నెక్స్ట్, భారతదేశం యొక్క పశ్చిమాన ఏ సముద్రం ఉంది అంటే అరేబియన్ సీ, అరేబియా సముద్రం. అరేబియా సముద్రం అనేది భారతదేశం యొక్క పశ్చిమాన ఉంటుంది. బంగాళాఖాతం వచ్చేసి తూర్పున ఉంటుంది. నెక్స్ట్, భారతదేశం యొక్క తూర్పున ఏ సముద్రం ఉంటుందంటే బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం. నెక్స్ట్, భారతదేశం యొక్క అతి తూర్పు రాష్ట్రం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. భారతదేశం యొక్క అతి తూర్పు రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఏ పర్వత శ్రేణి భారతదేశానికి వాయువ్య, ఉత్తర, ఈశాన్య దిశలలో సరిహద్దుగా ఉంది అంటే హిమాలయాస్. హిమాలయాలు యువ పర్వత శ్రేణులుగా వర్ణించబడ్డాయి. భారతదేశాన్ని వాయువ్య, ఉత్తర, ఈశాన్య దిశలలో సరిహద్దుగా ఉన్నాయి. నెక్స్ట్, దక్షిణ భారతదేశ ధాన్యాగారం అని పిలువబడే డెల్టా పేరు ఏంటి అంటే గోదావరి డెల్టా. దక్షిణ భారతదేశ ధాన్యాగారం అంటే గోదావరి డెల్టా. గోదావరి నది డెల్టా దాని సారవంతమైన వ్యవసాయ భూమి కారణంగా దక్షిణ భారతదేశ ధాన్యాగారం అని పిలువబడుతుంది. నెక్స్ట్, ఏ తీరం వెడల్పుగా ఉంది తూర్పు లేదా పశ్చిమ తీర ప్రాంతాలు అంటే ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్. తూర్పు తీర ప్రాంతాలు పశ్చిమ తీర ప్రాంతాల కంటే వెడల్పుగా ఉంటాయి. నెక్స్ట్, తూర్పు తీర ప్రాంతాల్లో ముఖ్యమైన భౌగోళిక లక్షణం ఏ సరస్సు అంటే చిల్కా సరస్సు. చిల్కా సరస్సు తీర ప్రాంతాల్లో ముఖ్యమైన భౌగోళిక లక్షణం చిల్కా సరస్సు. తూర్పు తీర ప్రాంతాల్లో ముఖ్యమైన భౌగోళిక లక్షణం.
నెక్స్ట్ పశ్చిమ తీర ప్రాంతాలలో ఏ ప్రాంతం చమురు నిక్షేపాలకు ప్రసిద్ధి చెందింది అంటే బాంబే కోస్ట్. బాంబే కోస్ట్ పశ్చిమ కాంటినెంటల్ షెల్ఫ్ బొంబాయి తీరంలో అత్యంత వెడల్పుగా ఉంది. ఇది చమురు నిక్షేపాలకు ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ ఉత్కల్ తీరంలో ప్రధానంగా ఏ పంటలు సాగు చేయబడతాయి అంటే రైస్, కోకోనట్ అండ్ బనానా. ఉత్కల్ తీరంలో చిల్కా సరస్సు మరియు కొల్లేరు సరస్సు మధ్య విస్తరించిన విశాలమైన మైదానాలు మరియు భారీ వర్షపాతం కారణంగా బియ్యం, కొబ్బరి, అరటి పంటలను సాగు చేస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు మనం చర్చించుకున్న సైజ్ అండ్ లొకేషన్ ఆఫ్ ఇండియా పార్ట్ 2 వచ్చేసి. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇవే. సో ఈ పీడిఎఫ్ లో ఉన్న ప్రతి పాయింట్ అనేది మీకు మీ ప్రిపరేషన్ కి చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోను ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్లాసెస్ కోసం అండ్ మెటీరియల్స్ కోసం మర్చిపోకుండా శ్రీ విశ్వ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తెస్తూ ఉంటాం. సో మరిన్ని వివరాల కోసం, ఆన్లైన్ టెస్టుల కోసం మా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఫాలో అవ్వండి. వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వచ్చే క్లాసులో మరో ముఖ్యమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.